గురుగారు అఘోరాలకు కూడా జన్మ పునర్జన్మలు అనేవి ఉంటాయా? పూర్ణ అఘోర శక్తిని పొందిన వాడికి ఇంకా పునర్జన్మ ఉండదు. వాళ్ళ చేతుల్లో ఉంటుంది మరణం. అయితే కొన్ని మంచి కర్మలు చేసి సత్కర్మలు చేసి మరణిస్తారు కదా, అలా మరణించిన వారికి పునర్జన్మలో ఉంటారు. కానీ వాళ్ళు తప్పులు ఎక్కువ చేశారనుకో, కోడి కుక్కగా అట్లా పుడుతుంటారు. కానీ అవి బొమ్మలు వేయడం, వాళ్ళు కొంచెం భౌతికంగా నటన చేయడం, బకెట్ తీసుకురామంటే బకెట్ తీసుకురావడం, కుక్కలు తెస్తుంటాయి. అవి పూర్వజన్మల మనుషులే. అందుకని ఈ మనుషులే భావజాలాలు తొందరగా వస్తాయి వాటికి. మన పురాణాల్లో ఉన్నాయి. ఆ పునర్జన్మ ఉందని గాంధీ తాత టైంలో ఒక ఆమె లక్ష్మి అని ఒక ఆవిడ, లక్ష్మీబాయి ఒక ఆవిడ, నాది బృందావనం అని చెప్తే ప్రూవ్ అయిపోయింది. అంటే న్యూస్ లో కూడా వచ్చేసింది అప్పుడు ఆ కాలంలోనే. ఆమె పోయి నేను నా కొడుకు, వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, ఇదిగో ఇక్కడ ఒక ఆరా ఉంది, ఇక్కడ లోపల ఒక బాక్స్ ఉంది అన్నీ చెప్పింది ఆవిడ, చిన్న పాపై. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఏమో మా అమ్మే అని. కొన్ని 2-3 పాయింట్లు పక్కన ఉన్న ఫ్రెండ్ గురించి ఏదో తప్పు చెప్పింది తప్ప మిగతా అంటే ఆ జన్మ గుర్తు పెట్టుకొని చెప్పడమే కష్టం. అట్లా పునర్జన్మ అనేది ఉంది. జన్మలు మన భారతీయ సనాతన ధర్మంలో ఖచ్చితంగా ఉన్నాయి. అదే మనం ప్రూవ్ చేయొచ్చు చాలా వరకు. అయితే స్వామీజీ, అఘోరాలు అనగానే ఎక్కువ మనకు సమాజానికి దూరంగానే ఉంటుంటారు. వాళ్ళు చేసే కార్యక్రమాల వల్ల అసలు సమాజానికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, అసలు దేనికోసం వీళ్ళు తపస్సు చేస్తున్నారు అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. అసలు అఘోరాలు నిజంగా చెడు చేస్తుంటారా గురుజీ? అసలు ఎప్పుడు ఏ చెడు చేయరమ్మా. ఒకవేళ చెయ్యాలి అంటే ఘోరము అంటే చాలా క్రిటికల్ అని అర్థం. ఘోరము కానిదని క్రిటికల్ అని, చాలా భయంకరమైనది ఘోరము కానిదని అర్థం. దాని అర్థం డెఫినేషన్. భయంకరం అంటేనే ఘోరాలు అట్లా ఘోరాలు. ఘోరము అంటే కఠినమైనది, అఘోరము అంటే కఠినమైనది, మనకు అందనిది, మన మానవ మాత్రులకు అందనిది అర్థం. తర్వాత సమాజానికి ఎప్పుడు చెడు చేయరమ్మా. సమాజానికి చెడు చేసే వాళ్ళని తుదముట్టిస్తారు. వీళ్ళు సమాజం వీళ్ళ వల్ల నష్టం జరుగుతుంది అనుకుంటే వాళ్ళని సంకల్పిస్తారు, వీడు అడ్డు లేకుండా పోవాలి. ఒకవేళ అంటే ఇప్పుడు అట్లాంటి వాళ్ళని అడ్డు తొలగిస్తారు, ఓకే స్వామీజీ. అసలు ఎలాంటి చెడు జరుగుతుంది అట్లాంటి వాళ్ళ వల్ల సమాజానికి? ఎవరు ఇప్పుడు వాళ్ళు చేసే తప్పుల ఎక్కువ మందిని హింసించడం, మెయిన్ స్త్రీలని హింసించడం. అఘోరాలు స్త్రీలని హింసించే వాళ్ళని ఎమ్మడే పసిగడతారు. ప్రేమ భావంతో ఎలా ఉన్నా పర్వాలే, వాళ్ళని చంపడం, విపరీతంగా గోవుల్ని చంపడం, వాడి వాళ్ళ ఆరారు చూస్తారు అఘోరాలు. నిజమైన పవర్ఫుల్ అఘోరి వాళ్ళ ఆరాని ఇలా చూస్తాడు, చూసి వీడు ఎమ్మడే పసిగడతాడు. పసిగట్టే చల్ అంటాడు. కొంతమంది ఆవు ఆవు అంటాడు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తే మా గురువులు ఆవు మహారాజీ ఆవు ఆవు పెట్టో చాయ్ పోయండు, ఇంకోడు చల్ అంటారు. వాడు కొంచెం చిన్న తప్పులు ఎక్కువ చేయని వాళ్ళకి మహారాజ్ అని దండం పెట్టడానికి వస్తుంటారు. మరీ తప్పులు చేసిన వాడిని, అంటే వాడి వల్ల ఇంకా లోకం నష్టం జరుగుద్ది అనుకుంటే నాగసాధువులు అటాక్ చేస్తారు. అఘోరాలు ఏం చేయరు. నాగసాధువులకు కనిపిస్తే నాగసాధువులు వీడి చెడ్డోడు, వీడి వల్ల వీడు మారణాయుధము అని వాళ్ళకి భగవంతుడు వాళ్ళకి చెప్పాలి. అప్పుడు చేసేది వాళ్ళని వాళ్ళ శక్తితో చేస్తారని మనం వింటున్నాం కొన్నిటిల్లో. అయితే ఇప్పుడు మామూలు మానవ మాతృలకైతే పాపపుణ్యాల చిట్టా అనేది భగవంతుడు ఖచ్చితంగా దానికి పనిష్మెంట్ ఇస్తాడు అంటారు. మరి అఘోరాగా ఉండి ఇట్లా చెడు చేసిన వాళ్ళకి కూడా పాపపుణ్యాల ఎఫెక్ట్ అనేది ఉంటుందా గురుజీ? అఘోరాగా ఉండి చెడు చేసినా సరే ఎప్పుడే చెడు చెడే, చెడుకు శిక్ష తప్పదు. కానీ వాడు చేసింది లోకహితము అయితే మాత్రం ఏం కాదు. లోకహితము కావాలి. ఇప్పుడు ఉదాహరణకి డాక్టరు ఎగ్జామ్ రాసిన తర్వాత డాక్టర్ ఆపరేషన్ థియేటర్లో ఎన్నో బాడీస్ని కోస్తాడు. అవును. దానికి ముందు సైన్స్లో కప్పల్ని కోస్తారు, అంటే ముందు జీవరాశుల్ని కోస్తారు. ఈ కప్పల్ని ఎంత సజీవంగా కోస్తారు తెలుసా? బతికున్న కప్పల్ని. అవునవును. లేకపోతే వాళ్ళు కరెక్ట్గా దాన్ని తీరి చేయలేరు. ఎలా చేస్తారంటే ఉప్పు నీళ్ళలో పడేస్తారు కప్పలన్నీ, బతికున్న వాటిని. మరి ఎన్ని తప్పంటే ఎట్లా? వాడు లక్షల మంది కాపాడడానికి ట్రైనింగ్ అవుతున్నాడు. ఆ కప్పలు ఎమ్మడే కొద్దిసేపటికి స్పృహ కోల్పోతాయి, అంటే ప్రాణం పోతుంది, కానీ లోపల ఉన్న జీవరాశులన్నీ నీట్గా ఉంటాయి, ఆర్గాన్స్. మళ్ళీ వాడు అలా తిప్పి కప్పని వెనక్కి తిప్పి కోస్తే తెల్లగా వస్తుంది, వెన్నపూసలాగా. దాన్ని తీస్తాడు, ఒక్కొక్క పాయింట్ లివర్ అన్ని సెట్ చేస్తాడు. మనిషి బాడీని కూడా అలా తీస్తాడు. ఇది గుండె, ఇది లివర్, ఎన్ని కోస్తాడు మనుషుల్ని. మరి అది దోషం అంటే ఎట్లా?
వాడు సంఘానికి మేలు చేయడానికి చేస్తున్నాడు. అఘోరీలు కూడా అంతే. ఓకే. సంఘానికి మేలు చేయాలన్నప్పుడు కొన్నిటిని సంహరించాలి. కొంతమందిని సంహరిస్తే వాటిని ఇప్పుడు బాడీస్ కావాలి కదా, వాటిని సంహరించి వాటి పూజలు చేస్తారు, కొంతమంది వాటి మీద పూజ చేస్తారు. అది సంఘానికి మేలు జరిగేటట్టు చేస్తారు. ఓకే. అంతేగాని వాడు తప్పు. ఇప్పుడు ఆ డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళాడు, ఒక వ్యక్తిని బతికించాలి అనుకున్నాడు, హార్ట్ ఓపెన్ చేశాడు, చేయగానే వాడు చనిపోయాడు. చనిపోగానే సారీ అంటాడు, అంతే. వీళ్ళు ఏడుస్తారు అంతే తప్ప ఆయన డాక్టర్ మీద కేసు వేయరు కదా. అవును. నువ్వు తప్పు నిజంగా ఇదైతే శాస్త్రీయంగా ఇతను చంపినట్టే, లేకపోతే ఇంకొంతసేపు ఎక్కువ ఉండేవాడు, ఇంకో 10 రోజులు బతికేవాడిని. ఈయన ముందు తీసుకెళ్ళి వీడు బాగు చేయాలనే ఉద్దేశం కోసం చేశాడు. అది దోషం కాదు. ఇక్కడ పాయింట్ బాగా గమనించండి. బాగు చెయ్యాలి, వాని జీవితం మంచి చెయ్యాలి అనుకునే సంకల్పములో చెడు జరిగితే అది చెడు కాదు, అది చిట్టానే. కానీ అదే పనిగా ఈ మధ్య కరోనా టైంలో మనం చూసాం, అదే పనిగా లక్షలు వసూలు చేసి మనుషుల్ని పిప్పి పిండినట్టు కొన్ని హాస్పిటల్ చేశాయి, కొన్ని పరిస్థితులు చేశాయి. ఎంత దారుణమైన స్థితికి చేశాయి అమ్మా కొన్ని. అవునవును. పాపం ప్రజలు, నాకు తెలిసి బీద వాళ్ళు బంకులు పెట్టుకుని అమ్ముకొని లక్షలు 10 లక్షలు వాళ్ళ జీవితం అంతా కష్టపడి ఒక 15 లక్షలు సంపాదించుకొని ఉంటారు, ఏది బజ్జీలు బోండాలు అమ్ముకొని. అలాంటి వాళ్ళని మొత్తం క్లోజ్ చేసి చంపేశారు. డబ్బు తీసుకున్నారు, మనుషులు చనిపోయారు. ఇన్ని లక్షలు సంపాదించాం కదా, ఇలాంటి టైంలో అందరికి సర్వీస్ చేద్దామనే థాట్ ఏ ఒక్క డాక్టర్లకు రాలేదమ్మా. అది ఒక పెద్ద బాధాకరం. నిజమే గురుగారు. అంటే ఇన్ని లక్షలు ఎప్పుడు సంపాదించుకుంటావుగా బతికున్నాళ్ళు. ఇలాంటి ఒక ప్రమాదం వచ్చినప్పుడు మనకు చాతనైనంత వాళ్ళని పూర్తిగా చేయమనలా, అంతే. ఒక 50% అయినా చేసింటే బతకపోయినా పర్వాలేదు, కానీ మన ప్రయత్నం భారతీయ డాక్టర్లు, ప్రపంచ దేశాల భారతీయ డాక్టర్లు మంచి వాళ్ళే అనే ఒక బిరుదు వచ్చి మానవత్వం మిగిలే ఉంది వినేది. కానీ నిజంగా మానవత్వం మిగలకుండా చేశారమ్మా, అది బాధాకరం. ఎవరో కొంతమంది ఉన్నారులే మంచి వాళ్ళు, చాలా మంది పెద్ద పెద్ద సినీ సెలబ్రిటీలు వాళ్ళు మాత్రం చాలా హెల్ప్ చేశారు. సోను సూద్ అని కొంతమంది నేను చూశాను, వాళ్ళు చేసిన మంచి అసలు అమోఘం. నేను కూడా అసలు ఒక హ్యాపీనెస్ వచ్చింది నాకు, అరే ఇలాంటి వాళ్ళు ఉండాలి అని. చాలా మన హీరోలు చాలా మంది చేసేవాళ్ళు, బయటికి చెప్పకుండా చేసిన వాళ్ళు చాలా మంది. మన సినీ యాక్టర్లో చిరంజీవి గారు వీళ్ళందరూ బయటికి చెప్పనంత మాత్రం చేయలేదని కాదు, వాళ్ళు ఎంతో మంది హెల్ప్ చేశారు. అదేమో కొంచెం ఆయన బయటకు వచ్చి ఎక్కువ మొత్తంలో చేశాడు కాబట్టి ఆయన పేరు వచ్చింది. అట్లా ఉంటే ఎంత బాగుండేది. డాక్టర్లు అంటున్నాను, ఈ డాక్టర్లు ఒక 100కి 50 రూపాయలు తీసుకొని చేసింటే ఎంత బాగుండు. కానీ సమస్య లేదు, 15 లక్షలు కట్టండి. అలా అదొక పెద్ద బాధ. అలాగే మనం ఏమంటున్నానంటే ఆ సర్వీస్ చెయ్యాలి. ఏ అఘోరి అయినా, ఏ సన్యాసి అయినా, ఏ వ్యక్తి అయినా అలాంటి ఆలోచన చేసే విధానము భారతదేశంలో మంచితనంగా మలుచుకుంటే అది మంచి కావాలి. అదే అన్నమాట.